హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. కేస్ స్టడీ. సమ్ బక్ వోల్టేజెస్ మిస్సింగ్, సమ్ బక్ వోల్టేజెస్ వేరియేషన్. ఓకేనా? ఈ కేస్ అనేది డిఫరెంట్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉండింది. ఈ మొబైల్ ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే మొబైల్ నెట్వర్క్ నో సర్వీస్ కంప్లైంట్తో రావడం జరిగింది. మన ఈ మాస్టర్ కోర్స్ బ్యాచ్కి వచ్చిన స్టూడెంట్ ఇది మొబైల్ ఇది. WTLIC రిమూవ్ చేయగానే డెడ్ అయిందని చెప్పి తీసుకురావడం జరిగింది. ఎలాగో ట్రైనింగ్కి వస్తున్నాం కదా, ఇక్కడ చూద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇది చూడండి, మీకు బోర్డు చూపిస్తున్నాను. ఆల్రెడీ సమ్ వర్క్ అయితే చేసాము, ముందు ట్రేస్ అవుట్ చేసాము. కానీ టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉండేసరికి మరలా రీషూట్ చేస్తున్నాము. ఇది చూడండి, CPU అయితే రిమూవ్ చేయడం జరిగింది. CPU కింద ఒక ప్యాడ్ కూడా కనెక్ట్ అవ్వలేదు ఇంతకుముందు చేసిన వాళ్ళకి. UFS కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్ అనేది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మనం లైవ్లో ట్రబుల్ షూట్ చేయడం జరిగింది. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందో మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇంతవరకు నేను ఫేస్ చేయలేదు ప్రాబ్లం, కొత్తగా ఇది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇది చూడండి, ఫస్ట్ మొబైల్ డెడ్ కండిషన్లో వచ్చింది. VPH బక్ వోల్టేజ్ వస్తున్నాయి, ఇలా చూస్తున్నాను చూడండి. ఇది చూడండి, VPH పవర్ చెక్ చేస్తున్నాను. VPH పవరు 3.2 వస్తుంది. 3.2 వస్తుంది. VPH పవర్ ఓకే ఉంది. ఇది చూడండి, 3.2 వస్తుంది. ఇది ఓకే, ఇది ఓకే, 3.2 వస్తుంది. ఇది కూడా ఓకే, 3.2 వస్తుంది. ఇది ఓకే, 3.2 వస్తుంది. బక్ వోల్టేజ్ అన్నీ ఓవరాల్గా వస్తున్నాయి. సారీ, VPH పవర్. బక్ వోల్టేజ్ చూడండి, 1.3 లోయర్ LDO వస్తుంది. దీని మీద వోల్టేజ్ ఏం రావట్లేదు. ఇది 2.0 హైర్ LDO వస్తుంది. 2.0 కానీ ఫ్లక్చువేషన్ అవుతుంది, కానీ ఫ్లక్చువేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, 2.4 2.5 వస్తుంది, 2.6 దాకా వస్తుంది. ఇక్కడ చూడండి, నో వోల్టేజ్. దీని మీద కూడా నో వోల్టేజ్. దీని మీద కూడా నో వోల్టేజ్. దీని మీద కూడా నో వోల్టేజ్. ఓకేనా? ఒక్క హైర్ LDO లోయర్ LDO మాత్రమే వస్తున్నాయి. ఇది మాత్రం వస్తుంది, 2.5 వస్తుంది. వాస్తవానికి అంత రాకూడదు, 0.9 వోల్టేజ్ రావాలి దాని మీద. ఓకేనా? CPకి వెళ్ళే లైన్ అది. మిగతా అన్నీ కూడా CPకి వెళ్ళే లైన్సే. 0.9 వోల్టేజ్ అది రావాలి. 2.5 సంథింగ్ వస్తుంది. ఎందుకు అంత వేరియేషన్ వస్తుంది? 0.9 రావాల్సిన దాని మీద 2.4 ఎందుకు వస్తుంది? ఇది మన ముందున్న టాస్క్. ఆ కాయిల్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, అదే ఆ బొక్క కాయిల్. ఆ కాయిల్ మీద 0.9 వోల్టేజ్ రావాలా, కానీ ఎక్కువ వస్తుంది. ఇలా వేరియేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటే జనరల్గా PMIC ఫాల్ట్ అని చెప్పి PMIC చేంజ్ చేస్తాం. మేము కూడా చేంజ్ చేసాము. కానీ ఇది PMIC ఫాల్ట్ అయితే కాదు. ఎందుకు PMIC ఫాల్టీ కాదంటున్నానంటే, PMIC ఆల్రెడీ రెస్పాండ్ అవుతుంది కాబట్టి 1.3 2.0 వస్తున్నాయి. ఓకేనా? హైర్ LDO లోయర్ LDO వస్తుంది. అంటే IC నుంచి జనరేట్ అయ్యి మరలా ICలోకి వచ్చే 2 వోల్టేజ్ మాత్రం వస్తున్నాయి. కానీ CPకి వెళ్ళే వోల్టేజ్ మాత్రం ఏ కూడా రావట్లేదు. ఒక వోల్టేజ్ మాత్రం ఫ్లక్చువేట్ అవుతుంది, వేరియేషన్ వస్తుంది. చూడండి, VPH వస్తుంది. మళ్ళీ IC చేంజ్ చేసాము, మళ్ళీ చెక్ చేస్తున్నాం చూడండి, 1.3 వస్తుంది కానీ ఫ్లక్చువేట్ అవుతుంది. దీని మీద నో వోల్టేజ్. దీని మీద 2.0 హైర్ LDO, ఇది ఫ్లక్చువేషను. దీని మీద ఇందాక వచ్చినట్టే 2.4 అట్లా వస్తుంది, నో వోల్టేజ్. దీని మీద నో వోల్టేజ్. దీని మీద కూడా నో వోల్టేజ్. దీని మీద కూడా నో వోల్టేజ్. దీని మీద మాత్రం 2.4 2.5 2.6 దాకా వస్తుంది. ఓకేనా? ఎందుకు ఇంత వేరియేషన్ వస్తుందంటే, ఆల్రెడీ లైవ్లో క్లాసులో ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఒకసారి, 1.3 వస్తుందా, ఫ్లక్చువేట్ అవుతుంది. ఇదిగోండి, 1.1 ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది 2.0 ఫ్లక్చువేట్ అవుతుంది. ఇదిగోండి 0.9. ఇప్పుడు స్టేబుల్ అయింది చూడండి. వోల్టేజ్ వస్తుంది కానీ 2.4 రావట్లేదు, తక్కువ వస్తుంది. ఇదిగోండి, ప్రతి కాయిల్ మీద వోల్టేజ్ అనేది రావడం జరిగింది. ఈ ఒక్క లైన్ మిస్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం రావడం జరిగింది. నాకు తెలిసి ఈ పాటికి మీకు కోపం రావచ్చు. కోపం వచ్చినా పర్లేదండి, నేను చాలా కష్టపడుతున్నాను, ఏమనుకోవద్దు.
కానీ మినిమమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అని చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. ఇందాక మనం ఇక్కడ చూడండి. ఈ ప్యాడ్ మనకి మిస్ అయింది కదా! మళ్ళీ రీబాల్ చేయకుండా మరలా ఆ ప్యాడ్‌కి కొంచెం లెడ్ అప్లై చేసి, ఆ మిస్ అయిన ప్యాడ్‌కి లెడ్ అప్లై చేసి, బాల్‌గా క్రియేట్ చేసి, రీబాల్ చేయకుండానే దాన్ని వేస్తున్నాం చూడండి ఒకసారి. ఓకేనా? మరలా తీసిన ప్రతిసారి రీబాల్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. ఈ ట్రిక్స్ మీకు యూజ్ అవుతాయని. అంటే వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగం ఉండాలి కాబట్టి ఈ ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది. దానికి బదులుగా ఇవి చెప్తున్నాను. ఏమనుకోవద్దు. మన ఛానెల్‌లో ఖచ్చితంగా మన వీడియోలో ఏదో ఒక కొత్త విషయం అయితే ఖచ్చితంగా ఉంటది. అందుకు మాత్రం చేస్తున్నాను. ఏదో షో చేసుకోవడానికైతే చేయట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. స్టూడెంట్‌కి ఉపయోగపడితే నాకు ప్రాబ్లమ్ లేదండి. కానీ వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. అందుకే నేను స్కిప్ చేయాల్సొస్తుంది. ఏమనుకోవద్దు దయచేసి. మా స్టూడెంట్స్‌కైతే 100% నేను చెప్తాను. ఇబ్బందేం లేదు. ఓకేనా? అది. చూడండి. ఆ బాలు క్రియేట్ చేసి లైట్‌గా హీట్ చూపిచ్చి, బాలు క్రియేట్ అయిన తర్వాత సీపీయూ మరలా సీపీయూ రీబాల్ చేయలేదు. కింద ప్యాడ్స్ కూడా క్లీన్ చేసుకోలేదు. మొత్తానికి యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే పెట్టేసి చేస్తున్నాం. ఓకేనా? మాస్టర్ కోర్స్‌లో ఇట్లాంటి టాపిక్స్ చాలా మొబైల్సే చేస్తున్నాం. అన్నీ వీడియో ముందు తీసుకురావడం అంటే కష్టం గదా! అందుకే తీసుకురావట్లేదు. ఆఫ్‌లైన్‌లో అంటే రికార్డ్ చేయకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ నెల 20 నుంచి అడ్వాన్స్ లెవెల్. అడ్వాన్స్ లెవెల్ బ్యాచ్‌లో కూడా ఇవన్నీ వీటి గురించి డిస్కషన్ చేస్తాము. అడ్వాన్స్ లెవెల్‌కొచ్చినా మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఇక్కడ చూడండి ఒక ప్యాడ్ మిస్ అయింది. ఇదొచ్చేసి ఎన్‌సి మనకి. అది ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక సీపీయూ రీఫిక్స్ చేస్తాను చూడండి. ఇది చేసేటప్పుడు ప్రాపర్‌గా చేయాలి. ప్రాపర్‌గా చేయకపోతే ఈ ప్రాబ్లమ్ వస్తది. సీపీయూ రీఫిక్స్ అయితే చేస్తున్నాను చూడండి. రీబాల్ చేయలేదు. ఏం లేకుండానే ప్యాడ్ మిస్ అయినా గానీ, ఆ ప్యాడ్‌కి బాల్ క్రియేట్ చేసి యాజ్ ఇట్ ఈజ్‌గా ఏయడం జరిగింది. ఇది చూడండి. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేస్తాం చూడండి. ఇందాక సీపీయూ లేదు కాబట్టి వోల్టేజ్‌లు ఫ్లక్చుయేట్ అయినియి. ఇప్పుడు చూడండి సీపీయూ ఏసారు కాబట్టి వోల్టేజ్‌లు స్టేబుల్ అయినియి. ఎందుకంటే పీఎస్ వోల్ట్ కమింగ్. ఇది చూడండి 0.8, 0.8, 0.9 ఇది 2.0 అన్నీ స్టేబుల్‌గా ఉన్నాయి చూడండి. ఫ్లక్చుయేట్ కాలేదు. 1.1, 1.3 ఇది 1 డిఫాల్ట్ ఆన్ 1.8 ఇది కూడా వస్తుంది. ఓకేనా? అన్ని వోల్టేజ్‌లు వస్తున్నాయి. ఇప్పుడేం చేద్దామంటే ఇదిగోండి. ఇది పీఎస్ హోల్డ్. ఇదొచ్చేసి పవర్ ఆన్ రీసెట్. అన్ని వోల్టేజ్‌లు కూడా స్టేబుల్‌గా ఉన్నాయి. ఫ్లక్చుయేట్ అయితే ఏం కాలేదు. ఓకేనా? ఇప్పుడేం చేద్దామంటే ఇక పక్కనున్న యూఎఫ్ఎస్ కూడా ఉంది కదా! ఇప్పుడు డీసీ రీడింగ్ చూద్దాం ఒకసారి. యూఎఫ్ఎస్ కూడా ఒకసారి రీఫిక్స్ చేసిన తర్వాత మనం మొబైల్ ఆన్ అవుతుందా లేదా చూద్దాం. ఇది కంప్లెయింట్ అనేది ఇది వేరే షాప్ అతను ఈ విధంగా చేసి మన దగ్గరకొచ్చే స్టూడెంట్‌కి ఇవ్వడం జరిగిందంట. మన దగ్గరకు స్టూడెంటు ఎట్లాగో వస్తున్నాం కదని చెప్పి ఆహ్, తీసుకురావడం జరిగింది. చూడండి ఇందాక ఆ ప్యాడ్ మిస్ అయింది కదా! ఆ ప్యాడ్‌కి జీఆర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసాము. ఆ జీఆర్ కూడా ఓకే ఉంది. ఇక యూఎఫ్ఎస్ కూర్చోబెట్టిన తర్వాత మొబైల్ కండిషన్ ఒకసారి చూద్దాం. సూపర్. రైట్. ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఇలా ఉంటది. లైవ్‌లో ట్రబుల్ షూట్ ఉంటది క్లాస్‌లో. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఏ మొబైల్ అయినా ఎటువంటి కంప్లెయింట్ అయినా దాన్ని ట్రేస్ చేసే విధానం డెడ్ మొబైల్. ఎక్కువ ఫోకస్ డెడ్ మొబైల్ మీద మనం చేసాము. ఎందుకంటే సెక్షన్స్ అందరూ చేస్తున్నారు. పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఇప్పుడు ఎవరికైతే డెడ్ మొబైల్ మీద ప్రాబ్లమ్ ఉంటదో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇది బ్యాటరీ కూడా కంప్లెయింట్ ఉంది.
ఈ 9 వరకు కామన్‌గా ఈ బ్యాటరీ 0 ఓమ్ రెసిస్టర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇది బ్యాటరీయే ప్రాబ్లమ్ ఉంది. మనకి ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ మీద ఆన్ చేసినా కానీ మనకి ఆన్ అవ్వలేదు. డీసీ మీద ఆన్ చేస్తే మాత్రం సెకండ్‌లో కూడా వచ్చింది. మరలా ఆగిపోయింది. ఓకేనా? ఈ బ్యాటరీ కొత్త బ్యాటరీ ఏస్తే సెట్ అవుద్దని చెప్పాను. మన స్టూడెంటు నేను యేసుకుంటా సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. చూడండి లోగో వచ్చి ఆగిపోతుంది. డీసీ మీద ఆన్ చేస్తే మాత్రం ఇది ప్రాపర్‌గా సెకండ్ లోగో దాకా వచ్చింది. చూడండి ఒకసారి చూపిస్తున్నాను. చూడండి డీసీ పవర్ సప్లై మీద ఆన్ చేసి చూపిస్తాను చూడండి. అసలు ఈ వర్క్ చేసే కొద్దీ అసలు నిజంగా ఎంత మజా వస్తుందంటే అంత మజా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కుంటుంటే ట్రేస్ ఔట్ చేసే క్రమంలో అసలు వేరే లెవెల్‌లే. ఇది చెప్పడం ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఆహ్, మనకు ఓన్‌గా అనుభవిస్తేనే తెలుస్తది. ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఇంత హ్యాపీ అనేది రాదు. ఒక కొత్త ప్రాబ్లమ్‌కి మనం సొల్యూషన్ కనుక్కుంటే అది చిన్న విషయం గాదు. అది వేరే లెవెల్‌లో ఉంటది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను కనుక్కోవడం గాకుండా నా స్టూడెంట్స్‌కి అది చెప్పడం గూడా ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే క్లాస్‌లో ఆ టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయడం అనేది అసలు వేరే లెవెలు. అది వండర్ అన్నట్టు. ఓకేనా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి డీసీ మీద ఆన్ చేస్తుంటే ఫస్ట్ లోగో వచ్చింది. కొంచెంసేపు ఉన్నది. మళ్ళీ రీస్టార్ట్ అయింది. కొత్త బ్యాటరీ యేసుకుంటే సెట్ అయిపోద్ది. ఓకేనా? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.